నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని జాతీయ రహదారి 565 పై ఇటీవల నిర్మించిన సిమెంట్ రోడ్డు నాణ్యతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనంతో చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత లోపించిందంటూ టీడీపీ తిరుపతి పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు షేక్ ముఖ్తార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపూరు మెయిన్ రోడ్లో ఇటీవల నిర్మించిన జాతీయ రహదారి 565 సిమెంట్ రోడ్డు కొద్ది రోజులకే దెబ్బతినడంపై స్థానికుల్లో ఆందోళన గురి చేస్తోంది. రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించకుండా నాసికరంగా పనులు నిర్వహించారని టీడీపీ నాయకుడు షేక్ ముఖ్తార్ ఆరోపించారు. రోడ్డు వేసి కొద్ది రోజులే అయినప్పటికీ సిమెంట్ పొర ఊడిపోవడం, కంకర పైకి తేలడం, పలు చోట్ల పగుళ్లు ఏర్పడడం పనుల నాణ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తుందని ఆయన విమర్శించారు. జాతీయ రహదారి 565 పై నిత్యం భారీ వాహనాలతో పాటు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి కీలక రహదారిపై నాసికరం పనులు చేయటం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడటమే కాకుండా ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని షేక్ ముఖ్తార్ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డును పరిశీలిస్తే కాంట్రాక్టర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పనుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రస్తుతం దెబ్బతిన్న సీసీ రోడ్లను సదరు కాంట్రాక్టర్తోనే తిరిగి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మరమ్మతులు చేయించాలని షేక్ ముఖ్తార్ కోరారు. ప్రజాధనాన్ని వృధా కాకుండా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో 2015లో రాపూరు నేషనల్ హైవే 565 పెంచలకోన టు రేణుగుంట వరకు వేయడం జరిగింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ద్వారా కార్యక్రమం జరిగింది. గతంలో రాపూరు పట్టణంలో సుమారు 1000 మీటర్లు అంటే 1/2 కిలోమీటరు టౌన్కి లింకప్ అయి ఉన్న సెంట్రల్ లైటింగ్ వద్ద వరకు సీసీ రోడ్ నిర్మాణం జరిగింది. గతంలో సీసీ రోడ్ వేస్తే సుమారు ఇప్పటికి 10-12 సంవత్సరాల పైన అవుతుంది. చాలా చక్కగా చాలా క్వాలిటీగా ఉన్నింది. గత 1 నెల రోజు ముందు అదే సీసీ రోడ్డు మీద మళ్ళీ సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇప్పుడు 565లో మీకు ప్రభుత్వం ద్వారా నిధులు ఉంటే మంచి పని చేయండి. మద్దులముడుగు సెంటర్ నుంచి రాపూర్ వరకు 2 కిలోమీటర్లు ఉంది. ఇరువైపుల సీసీ రోడ్ వేస్తే సెంట్రల్ లైటింగ్కి అభివృద్ధి జరిగినట్టు ఉంటుంది. ఈరోజు కేవలం ఒక కాంట్రాక్ట్కి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో సుమారు 1000 మీటర్లు అంటే 1/2 కిలోమీటరు మన చర్చ్ కాంపౌండ్ నుంచి రాపూరు పట్టణం గ్రామ పంచాయతీ వరకు సీసీ రోడ్ నిర్మాణం జరిగింది. ఏమన్నా వృధాగా వేయడం తప్ప అది మంచి క్వాలిటీతో జరగలేదు. కనీసం వాటర్ క్యూరింగ్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి. ఇప్పుడు నిర్మాణం కేవలం 10-15 రోజుల్లో 1 నెల లోపుల్లో అది వేసేశారు. దానికి వాటర్ క్యూరింగ్ కానీ కనీసం దాంట్లో క్వాలిటీ కానీ లేదు. లిక్విడ్ ద్వారా ఆ సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఏసీ కనీసం 20 రోజులు అవుతుంది. 20 రోజుల్లో గ్రామ పంచాయతీ నుంచి సుమారు 100 మీటర్ల వరకు సీసీ రోడ్డు నిర్మాణం మొత్తం బ్లాస్ట్ పగిలిపోయింది, గుంతలు పడిపోయింది. దాని మీద ఉన్న కాంక్రీట్ అంతా తొలగిపోయింది. కావాలంటే మీరు గమనించండి. మళ్ళీ ఆ పక్క నుంచి ఎత్తుకుంటే చర్చ్ కాంపౌండ్ నుంచి మీరు స్లోప్ చేశారు. అక్కడన్నా క్వాలిటీ ఉందా? బస్సులు ప్రయాణిస్తాయి, కార్లు వస్తాయి, లారీలు వస్తాయి, టిప్పర్లు వస్తాయి. మన కషర్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ స్పీడ్లో వచ్చేటప్పటికి అక్కడ డ్యామేజ్ అయిపోయింది స్లోపు. అక్కడి నుంచి మళ్ళీ ప్రెజర్ ఎక్కువ మళ్ళీ పైన ఎక్కేటప్పటికి రోడ్డు మొత్తం పైన కాంక్రీటు 6 mm కానీ 20 mm కానీ మొత్తం లేసిపోతుంది. ఇంకా 2-3 నెలలు పోతే మనకు బద్వేల్ టు హైదరాబాద్ జరిగితే మొత్తం ఆ సీసీ రోడ్డు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 565 ఎస్సీ గారు, డిఈ గారు దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. నేషనల్ హైవేకి సంబంధించిన అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి చూస్తే ఆ క్వాలిటీ ఎంత మాత్రం ఉందో మీకు అర్థం అవుతుంది. ఈరోజు పాత్రికేయ మీడియా మిత్రుల ద్వారా కూడా నేను తెలియజేయడానికి ముఖ్య కారణం, ఇది నా ఊరు, మా వాళ్ళు అనేది నాకు ముఖ్యంగా రాపూర్ అభివృద్ధి చాలా అవసరం. కాబట్టి దీన్ని నేషనల్ హైవే 565 గమనించి ఇది ఎంతవరకు న్యాయం చేస్తారో చేయాలి. లేదు అంటే మళ్ళీ దీని విషయం పైన నేను మన ఎమ్మెల్యే గారిని కానీ ఇతర పెద్ద మంత్రులు గారిని కూడా కలుస్తాం. ఇది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది రోడ్డు.